ఖండించాల్సిన ఒక విషయం. ఈ ప్రపంచంలో బ్రేకప్ చేయాలంటే పోయిన జన్మలో జరిగిందంతా తీసుకొస్తారు. ప్యాచప్ చేయాలంటే ఇప్పుడు సిద్ధాంతాలని లోడుతారు. ఈ బ్రేకప్ ప్యాచప్ ట్రెండ్ మారుతుంది. ఇరుక్కుంటే మన బెండ్ పోతుంది. మనం ట్రెండ్ అవ్వచ్చు కానీ బెండ్ మాత్రం అవ్వకూడదు బాస్. అవ్వనులే బాస్. అప్పటి నుంచి నాకు గూగుల్ గన్ ఫోన్ వస్తుంది చూడండి బాస్. అది గూగుల్ గర్ల్ కాదు, గుడ్ గర్ల్. నా లవ్వర్ కి నేను పెట్టిన పేరు. జీవో వచ్చేసిన గూగుల్ అనుకున్నా. అందుకే మళ్ళీ కాల్ చేస్తున్నాను. మళ్ళీ కాల్ చేయకూడదని కాల్ అటెండ్ చేసేసాను. ఇప్పుడు ఎలా కాల్ చేస్తారు బాస్? హలో 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 హలో. నువ్వు మాట్లాడినవన్నీ విన్నాను, ఎక్కువ చేయకు. హలో, లొకేషన్ షేర్ చేశాను. ఇంకా అరగంట సేపులో నువ్వు ఇక్కడికి రావాలి. హలో, ఏమన్నావు? నీకు పని పాట లేదని నాకు తెలుసులే, మరీ అదగారా. నాకు తెలుసు బాస్. ఒక గాలిపటం పైకి ఎగరాలంటే ఒకటి దారం మెల్లిగా వదలాలి. మీరు అక్కడికి వెళ్ళి దారం వదలండి, నేను ఇక్కడ వదులుతాను. ఏయ్ లోఫర్, మాట్లాడేదంతా మాట్లాడి ఇక్కడ కూర్చొని పోజులు ఇస్తున్నావా? బ్రేకప్ ప్యాకప్ అని ఏదేదో బిల్డప్లు ఇచ్చావు. ఇచ్చాను, కానీ నాకు జాలేసింది. అది సరే గాని వచ్చేసాను కదా, మ్యాటర్ ఏంటి? సెప్టెంబర్ 8 నీ బర్త్డే, అంటే ఇవాళ. నాకు ఈ బర్త్డే సెలబ్రేట్ చేసే ఆశలు లేవు. No disturbance. Just you and me. Let's celebrate love. పొద్దున లేచిన వెంటనే ఆశగా అమ్మ అని ఎవరు పిలుస్తారు? నాకంటూ ఎవరున్నారా? లేవరా రవి, లేవరా రవి. అన్నీ నేను చూసుకుంటానని చెప్తావు కదా, ఇప్పుడు నువ్వే లేకుండా పోయావే. మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావురా. వదిలేసావే రవి. కొట్టవరా రవి. రాత్రి మొత్తం నీ ఫోన్ ట్రై చేసావురా చూడరా. నువ్వు అలా లేచి రమ్మని చెప్పురా వాడిని. చూడరా గుండా వచ్చాడు రా. రవిని చూసుకుంటానని చెప్తావు కదా నాన్న. ఇక నువ్వు రవిని చూసుకోవద్దు. మనందరినీ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. చూడరా చెప్పేశారా? గుణ, నీకంటే ముందు నేను వెళ్ళిపోతున్నాను. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తొందరగా వచ్చేయి.
ఇకపై ఈ గ్యారేజ్ నాది కాదురా, నీది. ఈరోజు రాత్రి వాడు దాటాడ్రా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు సిగరెట్ తాగకనే? గునా, లైఫ్లో ఒక్కసారైనా సిగరెట్ని ముట్టుకోకుండా హ్యాపీగా ఉండాలిరా. అది ఖచ్చితంగా నీ వల్ల కాదులే. దీనివల్ల నీకు ఎటువంటి హానైనా జరగచ్చు. నీకు కావలసిన వాళ్ళు బాధింపబడచ్చు. ఏ గోల్డెన్, ఆ పోరంబోకుని నేనే చంపుతాను. నువ్వు జరిగేది మాత్రం చూడు. ఫ్రెండ్షిప్ అంటే ఏంటో నీకు తెలుసారా? తెల్లారేంత వరకు టైం ఇవ్వు, నీ డబ్బులు సెటిల్ చేస్తాను. నేను నడుపుతున్నది క్లబ్, ఛత్రం కాదు. మర్యాదగా డబ్బు తీసి ఇక్కడి నుంచి బయటికి పో. రోజు ఇక్కడికే కదా వచ్చి ఆడుతున్నాను, కాస్త అడ్జస్ట్ చేసుకోవచ్చుగా. వాడి చెల్లెలు పుష్ప వాళ్ళ అమ్మ సూపర్గా ఉంటారు. నీకోసం అడ్జస్ట్ చేసుకుంటాను, నువ్వు అడ్జస్ట్ చేసుకుంటావా? నీ చెల్లెలు పుష్ప, మీ అమ్మ పొట్టు ఎవరు విరక్కొడుతున్నారనేది ముఖ్యం కాదు, ఎవరు దించుతున్నారనేది ముఖ్యం. జర చిల్లర వదవా. ఇలాంటి విషయాల్లో నేను నీకు బాబులాంటోండి. తీసుకెళ్ళండి రా. నా చావు నీ చేతుల్లో జరిగింది, కానీ నీ చావు వాడి చేతుల్లోనే. నువ్వు టపాకాయలు కొన్నావు, కానీ పేల్చేది వాడేరా. స్కెచ్ ఎవరు వేస్తారన్నది ముఖ్యం కాదు, దాన్ని ఎవరు చేస్తారన్నదే ముఖ్యం. గుణ, అన్నం చల్లారిపోతోంది, వచ్చి భోంచేయి. గుణ, నువ్వేమైనా చేసుకో, కానీ నీ కన్నతల్లి బాధపడినట్టు ఏమీ చెయ్యొద్దు. అతను బ్రతికి ఉండటానికి అవకాశం చాలా తక్కువ. నువ్వు ఇలా విలవిలలాడుతూ చావడం నేను చూడలేకపోతున్నాను రా.
నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాడిని ఇలాగే కష్టపడేలా చేస్తాన్రా. రెస్ట్ ఇన్ పీస్. నువ్వు పాపనికి కావలసిన వాళ్ళను చంపేశావు. అతనిప్పుడు